ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాయలసీమ ఎత్తిపోతల పథకం మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. ఈ అంశంపై శాసన మండలిలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా విపక్ష నేత బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ బొత్స ప్రశ్నలు సంధించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తానే ఆపించారని రేవంత్ రెడ్డి చెప్పడం నిజమా కాదా అని నేరుగా ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేదని కూడా ప్రశ్నిస్తూ ఇది రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడమే కదా అని మండిపడ్డారు. రాయలసీమ ప్రాంతానికి అత్యంత కీలకమైన ఈ ఎత్తిపోతల పథకం విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని విపక్షం ఆరోపించింది. వైఎస్ జగన్ ప్రారంభించిన ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తారా లేదా అన్న దానిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేసింది. ప్రజలకు అవసరమైన అంశంపై సమాధానం చెప్పకుండా రాజకీయాలకు ప్రాధాన్యం ఇవ్వడం సరికాదని బొత్స అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై వైఎస్ఆర్సీపీ సభ్యులు మండలిలో ఆందోళనకు దిగారు. చంద్రబాబు రాయలసీమ ద్రోహి అంటూ నినాదాలు చేస్తూ పోడియం వద్ద నిరసన తెలిపారు. సభలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పలుమార్లు సభను నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతిపక్షం తరపున బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతిపక్షం మేం ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తే ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే. మీరు చెప్పింది మాత్రమే మేం వినాలా? రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే బాధ్యత మాది కూడా ఉంది అని స్పష్టం చేశారు. రాయలసీమ ప్రజల ఆశలు అవసరాలు పట్టించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. మొత్తంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం చుట్టూ నెలకొన్న వివాదం రాజకీయ వేడిని పెంచింది. ఈ ప్రాజెక్టు భవిష్యత్తుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో స్పష్టమైన వైఖరి ప్రకటించాలని విపక్షం పట్టుబడుతోంది.